అన్ని వర్గాల యువత భవిష్యత్తుకు భరోసా కల్పించి వారిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య కృషి చేస్తూ దళిత వర్గాలకు పార్టీలోనూ పదవుల్లోనూ సముచిత స్థానం కల్పిస్తున్నారని సర్పంచ్ సుధాకర్ తెలిపారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం వంటిమామిడి సర్పంచ్ అంగులూరి సుధాకర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో మరో 40 ఏళ్లు యనమల దివ్య నాయకత్వంలో పనిచేస్తామన్నారు. దళిత వర్గాలకు పార్టీలో మంచి స్థానం కల్పించారని, రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు వస్తాయని, పార్టీకి నిబద్ధతతో పనిచేస్తే గౌరవం, పదవులు వాటంతట అవే వస్తాయన్నారు. అభివృద్ధిపై యనమల నాయకత్వం ఈ విధంగా పనిచేస్తుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యనమల నాయకత్వం అయితేనే మా కోన ప్రాంతం మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ఎందుకంటే కొన్ని ఇండస్ట్రీలు రావడం జరిగింది. ఆ ఇండస్ట్రీలో ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మా కోన ప్రాంతానికి ప్రత్యేకంగా రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ బిల్డింగ్స్ కూడా కట్టడం జరిగింది. అలాగే ఇక్కడ అదే కాకుండా ఎన్ఆర్జీసీ నుంచి కూడా సిఆర్ఆర్ ఫండ్స్ నుంచి, అలాగే మా పంచాయతీ వరకు చూసుకుంటే ఇప్పుడు కొత్తపాకల నుంచి మా పంచాయతీ పరిధి కృష్ణాపురం తొండంగి అడ్డోడ్డు వరకు మాకు ఒక ఇంచుమించు 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక స్ట్రీట్ లైట్ కూడా వేయడం జరిగింది. అభివృద్ధి విషయంలో అయితే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మేము చాలా ముందున్నామనేది అయితే గర్వంగా చెప్పచ్చు. ఈ విషయంలో అయితే మాకు యనమల రామకృష్ణ గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు దివ్య గారు, అలాగే యనమల రాజేష్ గారు, వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళ సహకారంతో మేమైతే అభివృద్ధి విషయంలో ముందుకు వెళ్ళడానికి మేము సంతోషిస్తున్నాం. కోన ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా సరైన అవకాశాలు లేవనేది ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల వాదన. దాన్ని ఏ విధంగా అంటే మీరు చెప్పింది కొంతవరకు కరెక్ట్గా ఉండొచ్చు. ఎందుకంటే ఉపాధి అనేది ఖచ్చితంగా ఇక్కడ కల్పించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్న కంపెనీ దాని యొక్క అక్కడ జరుగుతున్న, అక్కడ రెడీ అవుతున్న ప్రొడక్షన్కి సంబంధించిన దానికి తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి బీఎస్సీ కెమిస్ట్రీ కానీ, బీఫార్మసీ కానీ, డీఫార్మసీ కానీ, ఎంఫార్మసీ కానీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వెంటనే దానికి రిక్రూట్మెంట్ అయితే వెంటనే తీసుకుంటున్నారు. ఎందుకంటే యాజ్ సర్పంచ్గా నేను చెప్పినా కూడా తీసుకుంటున్నారు. అలాగే యనమల రాజేష్ గారు కానీ, యనమల దివ్య గారు కానీ, అలాగే యనమల రామకృష్ణ గారు కానీ ఫస్ట్ ఈ కంపెనీలో మొట్టమొదటిగా అవకాశం అయితే ముందు ఈ నియోజకవర్గాలకి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇక్కడ కొంచెం నాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ మేము చదువుకున్న క్వాలిఫికేషన్కి అక్కడ జరుగుతున్నది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అది కూడా ఎవరు ఏం చదువుకున్నా ఆ క్వాలిఫికేషన్ దగ్గర కూడా అతి త్వరలో వాళ్ళతో కూడా మేడం యనమల దివ్య గారు, మా మేడం గారు కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అన్నది గతంలో మొన్న ఇక్కడ తుని నియోజకవర్గంలో జాబ్లు పెట్టినప్పుడు కూడా ఇక్కడ డివిసీలకు 150 ఉద్యోగాలు ఇస్తున్నారు. అది కూడా అతి త్వరలోనే అది కూడా జరుగుతుంది కంపల్సరీగా. ఈ కోన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అతి త్వరలో మాత్రం జరుగుతుంది అనేది ఆ నమ్మకం మాకుంది. అంటే తుని నియోజకవర్గం దళితులకు సరైన తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత లేదు అనే వాదన వినిపిస్తుంది. ఫేస్బుక్స్గా కూడా కొంతమంది పోస్టులు చేయడం కూడా జరిగింది. అంటే యనమల నాయకత్వం, రామకృష్ణ గారు కానీ, యనమల దివ్య గారి నాయకత్వం దళితులకు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు అనే దానిపైన మీరు ఏమని? అది ఇప్పుడు ఉదాహరణకి మాది ఒంటుమూడి పంచాయతీ, మా సొంతూరు కొత్తపల్లి గ్రామం. నేను ఒక సర్పంచ్గా ఉన్నాను. నేను ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని. మరి నేను గత గవర్నమెంట్తో పోల్చుకుంటే ఇప్పుడైతే దళితులకు ఈ నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానం అయితే ఉంది. ఎందుకంటే